హాయ్, నమస్తే అండి. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఒక మంచి సూపర్ టాపిక్ ఒకటి పట్టుకొచ్చాను. మనము యాప్స్ నమ్ముకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. యాప్స్ని న్యూమరాలజీ ద్వారా నమ్ముకుంటే ఎలా ఉంటుంది చెప్తాను. ఎందుకంటే మంచి చెడులు అనేటివి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా న్యూమరాలజిస్టులు ఎలా చెప్తున్నారో యాప్స్ కూడా వాళ్ళకి తగినట్లుగా వాళ్ళు క్రియేట్ చేశారు కొంతమంది. దీన్ని మనము గమనించుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన నంబర్ని ఎక్కడ ఏది వస్తుంది ఏంటన్నది ఒక్కసారి చిన్న ఉదాహరణ కొన్ని చెప్తాను మీకు. నేను కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, చాలా సినిమాల్లో కూడా చూపించారు. మనకు యాప్స్ని నమ్ముకుంటే ఎక్సలెంటా, వెరీ గుడ్డా అనేది యాప్స్ కాదు డిసైడ్ చేసేది. నంబరు ఎక్కడ ఉంది, ఎలాంటి ప్లేస్లో ఉంది, ఎలాంటి ప్లేస్లో ఎలాంటి నంబర్ ఉన్నది అది తెలియజేస్తుంది మనకి. కానీ దాన్ని యాప్స్ ద్వారా నేను కూడా వాడాను కొన్ని రోజులు. కానీ అది చేసే యొక్క ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ ఉందనుకొని దాన్ని వదిలేసాం. దానికన్నా ఈ వివరణ కన్నా ముందు మీకు నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 51 లక్షల రూపాయల డబ్బులు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది ఒక అఫర్మేషన్. దీన్ని కూడా చేసుకోమని చెప్తున్నాను. ఈ అఫర్మేషన్ వలన మీకు 51 లక్షలు వస్తే మీరు ఎందుకు ఈ వీడియో చేస్తాను? 51 కాదు, 1 కోటి రూపాయలు కూడా వచ్చినా కూడా నేను చేస్తూనే ఉంటాను, వస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే 10 మంది బాగుకోరి చేస్తున్నాను, 10 మందికి హెల్ప్ కావాలని చేస్తున్నాను. నిన్న ఒక అతను పెట్టాడు, సార్ మీ పిల్లల మీద, అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్పండి సార్, మీరు నిజాయితీగా చెప్తున్నారా అని. నేను 100% నిజాయితీగా చెప్తున్నాను. 100% నేను సక్సెస్ అయ్యాను. 100% అన్ని బాధల నుంచి కొన్ని ఉన్నాయి. ఇంకా ఒకటేసారి ఏది తీరదు, ఒకటేసారి ఏది ప్రాబ్లము అనేది పోదు. ఖచ్చితంగా మనసా వాచ కర్మలతోనే నేను ప్రతి వీడియో చేస్తున్నాను. ఇందరిని ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి రమ్మని కూడా నేను చెప్పట్లేదు. ఈ నంబర్ల వలన మీరు సరి చేసుకోండి. నా దగ్గరికి రాగానే నేనేమి లక్షలు నేను ఇమ్మంటలేను. ఓన్లీ 469 రూపాయలు పెట్టుకొని రండి. మీకు నచ్చితేనే నేను చెప్పిన వాటిలో ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. లేకపోతే మీకు నచ్చిన న్యూమరాలజిస్టు, మీకు మంచి న్యూమరాలజిస్టు చాలా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర చేయించుకోండి. ఇది అర్థం చేసుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నాను. రమ్మని అయితే ఎవరిని పిలవట్లేదు. నా దగ్గరికే రండి. తక్కువ ఉన్న దగ్గరికి పోతే తక్కువ చూపుది ఉంటుంది, ఏముండదు. నేను చెప్పేది దాదాపు నా కన్సల్టేషన్ మీకు చెప్పే విధానం లేదంటే 10+ ఉంటుంది. అలాంటిది 469 రూపాయలకి ఎందుకు ఇస్తున్నాను అనేది అందరికీ అందాలి. బడుగు బలహీన వర్గాలు అన్నట్లు అంటారు కదా, అందరూ బాగుండాలి, అందరూ సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని అందరికీ అందవు. కొన్ని గవర్నమెంట్ పథకాలు పెడుతుంది, కొంతమందికి మాత్రమే అందుతాయి, కొంతమందికి అందవు. ఎందుకంటే చిట్ట చివరి వరకు అందవు. పార్టీ కార్యకర్తలు ఉంటారు, దానికి వగైరా ఉంటుంది. అది సిస్టమ్ అనేది చాలా పెద్దది. అలాగా అందరికీ అందాలి, మొత్తం అందరూ బాగు చేసుకోవాలి. ఎవరు దేన్ని తాకట్టు పెట్టుకుని ఏది చేసుకోవద్దు. ఎలాంటి విషయంలో కూడా క్లియర్గా ఉండాలన్నది నా ఉద్దేశం. అందుకనే చేస్తున్నాను. ఈరోజు మనము ఒక మంచి మొబైల్ నంబర్ కావాలంటే ఎలాంటి నంబర్స్ ఉండాలి? మంచి లక్కీ నేమ్, లక్కీ బిజినెస్ నేమ్, లక్కీ అకౌంట్ నంబర్, లక్కీ మెయిల్ ఐడి, లక్కీ మ్యారేజ్ డేటు, లక్కీ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ హౌస్ నంబర్, ఇవన్నీ ఖచ్చితంగా మనకు ఉండాలి. ఇవన్నీ ఖచ్చితంగా బాగుంటేనే మనకు ఒక మెట్టు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 మొబైల్ నంబర్ కావాలి. మొబైల్ నంబర్ వలన మీకు జనాకర్షణ, జనము అనేది, మీకు ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. మీరు ఒంటరి వాళ్ళు అయినప్పుడు మీకు డబ్బు అనేది రాదు.
ఒంటరితనంతో ఏది చేయించలేము, ఏది చేయలేము, ఏది సాధించలేము. ఇది పక్కా రాసుకోండి. నాకు ఏం కాలే అంటే నువ్వు వాడట్లేదు. నంబర్ వాడండి. వాడి అవతల వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను, మీతో ఫ్రెండ్షిప్ కలుగుతుంది. ఫ్రెండ్షిప్ కలిగినప్పుడు వాళ్ళతో కలిసి బిజినెస్ చేయొచ్చు, మీరు వాళ్ళతో చేయొచ్చు. ఎలాంటిదైనా ఒక మంచి రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా పరిష్కారం అవుతుంది, ఏదైనా జరుగుతుంది. ఏమి కాలే, నాకు డబ్బు రాలే ఇట్లాంటివి ఉంటాయి కొన్ని క్వశ్చన్స్, కానీ కాదు. ఖచ్చితంగా ఆ నంబరే వాడాలి. చాలా మంది తీసి పక్కన పెడుతున్నారు. నేను ఈ నంబర్స్, ఈ వెహికల్స్ అన్ని ఇదే నాకు న్యూమరాలజీ ప్రకారం నేను వాడుతున్నా కాబట్టి నాకు అనేది సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. మీ అందరు కూడా సక్సెస్ కావాలి అంటే ఇది చేసుకోండి. లక్కీ మొబైల్ నంబర్ వలన మనకు సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. కొంతమంది ఉంటారు, గ్యారంటీ ఎందుకు ఉంటుందంటే, గ్యారంటీ నాకు ఆల్రెడీ నాకంటూ సక్సెస్ వచ్చింది కాబట్టి గ్యారంటీ ఎందుకు ఇవ్వద్దు, ఎందుకు గ్యారంటీ కాదు? సక్సెస్ అనేది ఒకప్పుడు ప్రాబ్లంలో ఉండి అందరితో ఇబ్బందులు పడుకుంటూ గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు పెట్టుకొని ఉన్నదాన్ని తగ్గినప్పుడు అది మంచి జరిగిందా లేదా? దానికి గ్యారంటీ ఎందుకు కాదనాలి? 100% సక్సెస్ ఉంటుంది. మనం ఏదైతే నంబర్ ద్వారా మనం ముందుకు పోతున్నామో ఆ నంబర్ ద్వారా అన్నిటికన్నా ఖచ్చితంగా మూమెంట్ తీసుకొస్తుంది. అలాగే లక్కీ నేమ్లో డి కానీ, ఎమ్ కానీ, ఎల్ కానీ, ఎస్ కానీ, జి కానీ, హెచ్ కానీ, పి కానీ, ఎఫ్ కానీ, ఇవి ప్రతి ఒక్కరు సర్వీస్లో ఉంటారండి. వీళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు అది పెద్ద కంపెనీ కావచ్చు, చిన్న కంపెనీ కావచ్చు, డిస్టర్బెన్స్లు అనేది ఉండకుండా చేసేదానికి నేను చెప్పేది ఏంటంటే, ఏ కంపెనీలోనైనా డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ మనీ రొటేషన్ పద్ధతి ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బులు వస్తాయి, కానీ వాళ్ళకి తగిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి మనం. అందుకనే మంచి పేరు పెట్టుకొని, సార్ ఒక అతను నిన్న క్వశ్చన్ చేశాడు, సార్ ఇంతకు ముందు మొబైల్ రాకముందుకు పేర్ల కన్నా ముందు అంటే, ఇప్పుడు పెద్ద వాళ్ళు మనకు రాజకీయ నాయకులు ఉన్నారు. ఒకటే ఏంటంటే, మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో కొంతమందికి దక్కుతుంది, కొంతమందికి దక్కదు. ఎందుకు అంటే, ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలంటాడు, ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కావాలనుకుంటాడు, ప్రతి ఒక్క వ్యక్తి వ్యాపారవేత్త కావాలనుకుంటాడు. కానీ కొంతమంది సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే, ఆ పేర్లు బాగున్న వాళ్ళే సక్సెస్ ఉంటారు. ఆ పేర్లు బాగాలేని వాళ్ళు, మ్యారేజ్ డేట్ బాగాలేని వాళ్ళు, ఫోన్ నంబర్ బాగాలేని వాళ్ళు, మరి ఫోన్ నంబర్ రాకముందుకు ఏం చేశారంటే, ల్యాండ్ లైన్ ఉంది అనుకోండి, ల్యాండ్ లైన్కి సంబంధం లేదు, అప్పుడు పేరే పనిచేసింది కదా. దీని గురించి కూడా చెప్తాను. తేదీ తిది అన్నది రేపటి వీడియోలు చెప్తాను మీకు, చూసుకోండి అది కూడా. ఎందుకంటే ఈ నంబర్స్ మనము ఎప్పుడు ఫోన్ నంబర్ గురించి మనం ప్రతిదీ చెప్తున్నాం కాబట్టి అది దాని పనితీరు చూపిస్తుంది. ఇప్పుడు మంచి ఫుడ్ తీసుకుంటాం, మంచి ఫుడ్ తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటాం. చెడు ఫుడ్, విషయం తీసుకుంటే నానానికి నిన్ను చంపేస్తుంది అది. అందుకని ప్రతిరోజు దాన్ని వాడకండి, మొబైల్ నంబర్ వాడకండి, బాగానే ఉంటుంది. నీ పేరు ఎలా పనిచేస్తుందో అలాగే ఉంటుంది. ఒకవేళ పేరుతో కూడా వేరే పేరు, ఎట్లయినా పేరు పిలవాల్సిందే ఖచ్చితంగా. మొబైల్ నంబర్ లేకుంటే అట్లా వదిలేసేయండి. కానీ దీనికి ఏదో కాంట్రవర్సీ చేసి దీంట్లోనే ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఏంటంటే, ఒక పిల్లవాడండి ఒక స్కెచ్ వేశాడు. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసింది అనుకుంటున్నాను. ఆ స్కెచ్ వేసినప్పుడు అతను ఏం చేశాడంటే, ఆ స్కెచ్తో అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఆ ప్రదర్శనలో పెట్టాడు. స్కెచ్ని పెట్టినప్పుడు అక్కడ ఏం చేశాడంటే, ఇక్కడ ఈ బొమ్మలో ఎన్ని తప్పులు ఉన్నాయో చేయమంటాడు. చూడండి, నిన్ననే చూశాను ఆ స్టోరీ. ఇట్లా ఉందనుకోండి, ఇలా బొమ్మ ఉంది అనుకోండి, ఇక్కడ చేతులు లేవని ఒకతను, చేతులు ఉన్నాయని ఒకతను, భుజాలు సరిగా లేదని 100 కామెంట్ 200 కామెంట్లు పెట్టారండి. కానీ బొమ్మ వేసిన అబ్బాయి ఏం చేశాడంటే, ఇన్ని తప్పులు ఉన్నాయా, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా, ఇన్ని ఉన్నాయా అని ఫీల్ అయిపోయాడు. ఒకటే చెప్పేది ఏంటంటే,
నన్ను తప్పు పడుతున్నారని నేను ఈ కథ చెప్పట్లేదు. ఒకటే, మీరు చేయాల్సింది బొమ్మ వేయడం స్టార్ట్ చేయండి. న్యూమరాలజీ అనేది ముందుకు తీసుకురాని మీ వల్ల ఎంతైతే సాధ్యమవుతుందో మీరు చేయడం మొదలు పెట్టండి. నేను చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు ఒక బొమ్మ తయారు చేసి నేను కనీసం ట్రై చేస్తున్నాను బాగుపరచడం కోసం, కనీసం దాన్ని మొదలు పెట్టండి. అది కానీ తప్పులు పట్టాలంటే ఎన్నైనా తప్పులు పట్టచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఎన్నో తప్పులు ఉంటాయి, ఎన్నో చేసుకుంటూ పోవచ్చు. ఆ వ్యక్తి తర్వాత అబ్బాయి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాన్న ప్రతి ఒక్కరు ఇలా అంటున్నారు అని చెప్పేసి అంటాడు. తర్వాత రోజు వెళ్ళి, నాన్న నువ్వు వెళ్ళి ఇక్కడ ఎన్ని ఒప్పులు ఉన్నాయి, దీంట్లో తప్పులు కాదు ఒప్పులు ఎన్ని ఉన్నాయి అడుగుతాడు. ఏమైంది? ఒప్పులు అనేటివి ఎవరు చేయలేకపోయారు, తప్పులు మాత్రం చూపించమంటే అందరూ చూపించారు. జరిగిందేంటి? తప్పులు చూపించడానికి రెడీగా ఉంటారు అన్నది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక న్యూమరాలజీ ప్రకారంగా, ఒక నంబర్ పరంగా లక్షలు ఖర్చు పెట్టుకొని ట్రైనింగ్లు తీసుకొని మంచి చేద్దామని వస్తుంటే, నువ్వు ఫేకు, నువ్వు ఇది, మీ అమ్మ నాన్న మీద ఒట్టేసుకో, మీ పిల్లల మీద ఒట్టేసుకో అంటే ఖచ్చితంగా అవన్నీ కరెక్ట్గా యూనివర్స్ చూసుకుంటుంది. మనం ఎవ్వరూ ఏమనుకోవాల్సిన పని లేదు. నేను తప్పు చేస్తే యూనివర్స్ నన్ను శిక్షిస్తుంది, ఎవరు శిక్షించాల్సిన పని లేదు, మీకు మీరు ఎవరు శిక్షించుకోవాల్సిన పని లేదు. కొంతమంది ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఎప్పుడూ తప్పులే కనబడతాయంట. మరి అతను న్యూమరాలజిస్టా? నాకేం తెలియదు. ఇది గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. ఎవరు ఏం చేసినా కూడా ఒక ఏనుగులాగా ముందుకు పోతూనే ఉంటాను. ఈ చేసుకునే మంచి వాళ్ళు మంచి చేసుకోండి. ఇప్పుడు నంబర్స్ దొరకట్లే, మరి నేను చెప్పిన ప్రకారంగానే నంబర్లు ఎందుకు దొరకట్లేవు? మంచిది తీసుకోవచ్చు కదా, చెడ్డ అదే నంబర్స్ తీసుకోవచ్చు కదా. నేను చెప్పిన ప్రకారం ఇది వెళ్ళాల్సిన పనే ఉంది కాదు కదా. క్లియర్ కట్గా చెప్తే, ఏదైనా ఇంత క్లియర్గా చెప్పినా కూడా నీకు ఇంకా మీ ఇష్టానికి మీరు చేస్తుంటే ఏం చేయలేం. నెక్స్ట్ వచ్చేసి మనకు లక్కీ మెయిల్ ఐడి కూడా మంచిది కావాలి. అలాగే లక్కీ అకౌంట్ నంబర్లో 0782 ఒక ఎక్స్ నంబర్ కూడా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ డేట్ అండి. లక్కీ మ్యారేజ్ డేట్ మనకు 10/10/2024 రోజున జరగబోతోంది. ఎలాంటి వాళ్ళు ఈ మ్యారేజ్ డేట్ చేసుకోవాలి? 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ. మీకు కొన్ని మ్యారేజ్ డేట్స్ డేంజర్ అని చెప్పాను. 4 సంబంధించినటివి, 7కు సంబంధించినవి, 8కి సంబంధించినటివి, 5కు సంబంధించినటివి ఎప్పుడో చెప్పాను మీకు నేను. ఇది మళ్ళీ కాపీ కొట్టారు జనాలు. 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ చాలా డేంజరస్. మీరు ఫ్యామిలీతో కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. 5 అయితే కొంతమందికే బాగుంటుంది, కొంతమందికి నేను చూశాను, కొంతమందికి బాగుంది, కొంతమందికి అస్సలు బాగాలేదు. లేడీస్కి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. మీ అందరికీ కూడా చూసుకోండి, డెలివరీ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ మేము ఈ 5తోనే నిన్న 3 అబ్బాయిలు నేను పోగొట్టుకున్నాను, పుట్టి చనిపోయారు 8 monthsలో 7 monthsలో. ఇంకా 7 వాళ్ళు 7, 16, 25 వాళ్ళు భార్యాభర్తలు దగ్గర ఉండకుండా, ఒకవేళ దగ్గరున్న రోగస్తులు అయ్యుండి, ఇది ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అయ్యండి చాలా ఇబ్బందులు పడతారు. 8 కానీ 17 కానీ 26 కానీ ఇది కూడా అలాంటి ప్రభావం చూపిస్తుంది. మనకు మనీ ప్రాబ్లం చేస్తుంది, ఎక్కువ శాతం భార్యాభర్తలకు గొడవలకు కారణం చేస్తుంది, చాలా ఇబ్బందులు తీసుకొస్తుంది. చాలా మంది నేను చూశాను డైవర్సులు అవి అయినాయి, ఎక్కువ శాతం 8 ఉన్న వాళ్ళు. కొంచెం వెరీ డేంజరస్ కాబట్టి ఇవి చూస్ చేసుకోండి. నెక్స్ట్ లక్కీ వెహికల్ నంబర్లో నేను ఇప్పుడు చూస్తుంటే ఒక అతనికి యాక్సిడెంట్ చూడండి, 03478 చెప్పాను, చాలా అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇచ్చిన నంబర్లు కూడా మంచిగా ఉండాలని ఏమీ లేదు. కేర్ఫుల్గా ఏ నంబర్తోనైనా కేర్ఫుల్గా వెళ్ళండి. ఒకటే చెప్పేది ఏంటంటే, అతనికి ఏం చేశాడంటే ఓవర్టేక్ చేసి వస్తున్నాడు, స్కూటీ ఇట్లా వెళ్తా ఉంది, ఇట్లా డీసీఎం వస్తుంది, ఇలా వచ్చి ఈ డీసీఎం ఇక్కడ వచ్చి ఒక షాప్లో ఉంటే ఇక్కడ డాషింగ్ ఇచ్చి కాలు ఇరిగిపోయింది స్పాట్లో. ఆ వెహికల్ నంబరు 2617 2 వీలర్ ఏదైతే యాక్సిడెంట్కి గురైన నంబర్ వస్తుంటే చూశాను. అసలు చాలా ట్రాఫిక్ జామ్ అయింది, ఎందుకంటే చూస్తే అలా జరిగింది.
కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి, ఏం కాదు, కేర్ఫుల్గా వెళ్ళండి. కనీసము గుడ్డిలో మెల్ల అని రెమెడీ తీసుకోండి, ఇస్తాను, రెమెడీ ఫ్రీగానే ఇస్తున్నాం కదా, ప్రాబ్లం ఏముంది. కొత్త నెంబర్కి అయితే ఛార్జ్ అవుతుంది, కానీ హౌస్ నెంబర్ కూడా ఎలాగో ఇస్తున్నాము, చూసి తీసుకోండి. 469 రూపాయలు మాత్రమే, తక్కువ ఫీజు అని చెప్పేసి ఏదో ఇబ్బంది జరుగుతుందని మాత్రం అనుకోకండి. 100% సెక్యూర్, 100% మీకు ఎప్పుడైనా సరే నేను మాట్లాడతాను. నేను ఒకవేళ బిజీ ఉంటే మాత్రము ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి. మా నంబర్స్ లైఫ్ లాంగ్ నంబర్స్ ఇవన్నీ మీకు ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. నంబర్ మార్చే క్వశ్చన్ లేదు, నంబర్లు మార్చే పనే లేదు. ఎందుకంటే కొంతమంది డిస్ప్లేలో కొన్ని చేస్తారు, వాడే తక్కువ, వాళ్ళు వాడే నంబర్స్ డిస్ప్లే చేయరు. నాకు ఉండేది 2 నంబర్స్, నేను రాస్తాను, నా పర్సనల్ నంబర్స్ అవి. 7981453266 ఒకటి, 8297134566 ఈ 2 నంబర్స్ నా దగ్గరే ఉంటాయి. ఇంకొకటి 9948215346 ఉంది, ఇది కూడా నా దగ్గరే ఉంటుంది. కానీ ఈ నంబర్కు డైవర్షన్ అయి ఉంటుంది. ఈ నంబర్కి చేసినా ఈ నంబర్కి చేసినా ఒకటే, ఎటువంటి ప్రాబ్లం లేదు, గుర్తుపెట్టుకోండి. నా నంబర్లు మార్చే క్వశ్చన్ లేదు, ఎందుకంటే ఆల్ నంబర్స్ నాకు మార్చాల్సిన అవకాశం లేదు, అవసరం లేదు. ఒక 10 ఫోన్లు ఏం లేవు, 2 ఫోన్లు ఉన్నాయి, 2 నంబర్స్ ఉన్నాయి, అంతే, ఫిక్స్. యాప్స్ని నమ్ముకుంటే ఏంటి, యాప్స్లో మా న్యూమరాలజిస్టుల దగ్గర న్యూమరాలజిస్టులు యాప్స్ ఇచ్చారు, మీరు చూసుకోండి ఒకసారి. 0000005346 కొట్టండి. ఎక్సలెన్స్, ఆల్వేస్ సక్సెస్ ఇన్ ఎవ్రీథింగ్, ద వెల్త్ ఈజ్ కమింగ్ అని వచ్చేస్తుంది. ఎక్సలెంట్ నంబర్. కానీ ఈ జీరోస్ ఉండొచ్చా? మరి 5, 6, 7 ప్లేసులలో ఏముంది? ఒక 7th ప్లేస్లో 5 ఉంది, అన్ని జీరోలేగా, పనిచేస్తుందా? ఇంకొకటి ఇస్తాను, 8 8 8 8 8 8 అన్ని 8లే. 3266 కొట్టు. ఎక్సలెన్స్, ఆల్వేస్ సక్సెసివ్ ఇన్ ఎవ్రీథింగ్, ద వెల్త్ ఈజ్ కమింగ్ అని వస్తుంది. వచ్చిందా? వస్తుంది. ఏమొచ్చింది ఇక్కడ? 7th ప్లేస్లో 3, ఓకే. మరి 6th ప్లేస్లో 5, 5th ప్లేస్లో 5, 8. చూసారా, పని చేస్తుందా? నంబర్స్ వద్దా? మరి 1 4 5 6 9 వద్దా? నంబర్లు వద్దా? ఓన్లీ 8 2 3 6 8 ఉంటే సరిపోతుందా మొబైల్ నంబర్లో? ఇంకొకటి ఇస్తాను, 9 9 9 9 అన్ని 9లు, ఫ్యాన్సీ నంబర్ ఉంటుందంట, 1646 అండి, ఎక్సలెంట్ అని వస్తుంది. వచ్చింటుందా? వచ్చింది. ఇక్కడ సేమ్ 9 9 6146 అండి, ఎక్సలెంట్ వచ్చిందా? వస్తుంది. దీన్ని చూపించుకొని, దీనికి కూడా ఒక స్టోరీ ఉంది, చెప్తాను, వినండి ఒకసారి. చిన్న స్టోరీ అండి ఇది. ఈ చిన్న స్టోరీ చెప్తాను. యాప్స్ నమ్ముకుంటే, వెంకటేష్ మూవీలో నువ్వు నాకు నచ్చావు సినిమా చూసారు కదా, వాళ్ళు ఒక మ్యారేజ్కి వెళ్తారు. వెళ్ళిన దగ్గర ఒక వెయింగ్ మిషన్లో వాళ్ళ వెయిట్ చెక్ చేసుకోవడానికి వెళ్తారు. వెంకటేష్ వెళ్ళి తీసుకొని వస్తాడు, బ్రహ్మానందం, వెంకటేష్, ఆర్తి అగర్వాల్ ముగ్గురు వెళ్తారు కదా. వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వస్తుంది. అంటే ఇట్లా వచ్చింది, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏదో సంథింగ్ వస్తుంది, కావాలంటే చూడండి, యూట్యూబ్లో ఉంది, చూడండి. చూస్తే ఏమొస్తుంది, అది వచ్చిన తర్వాత ఒక డస్ట్బిన్ తీసుకొచ్చి పెడతాడు, పెట్టి 1 రూపీ కాయిన్ వేస్తాడు. జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతారు అంటాడు. ఏం జరిగింది అక్కడ? యాప్ నమ్ముకుంటే ఏం జరిగింది? మరి ఆ చెత్త డబ్బా జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతుందంట. యాప్స్, అది కూడా ఒక యాప్. ఏంటంటే ఎవరైనా సరే మనుషులు వచ్చి ఎక్కుతారు, వాళ్ళు చేసిన ప్రోగ్రామింగ్ అది. అలాగనే యాప్స్ కూడా ఒక ప్రోగ్రామింగ్. ఈ నంబర్ ఇక్కడ ఉంటే ఇలాంటిది పనిచేస్తుంది. ఆ నంబర్ ఏంటంటే, ఆ యాప్ ఏంటంటే ఓన్లీ లాస్ట్ డిజిట్స్ మాత్రమే తీసుకుంటుంది, స్టార్టింగ్ నుంచి ఉన్న డిజిట్స్ తీసుకోదు. మొబైల్ నంబరు
ఖచ్చితంగా బాగుండాలి. ఒకటే మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాగున్నా, చాలా కష్టాలు వచ్చినా కొన్ని ఉంటాయి. రేపటి వీడియోలో ఒక మంచి కథ ఇంకొకటి కూడా చెప్తాను, వినండి. ఎందుకంటే మనకి ప్రాక్టికల్గా మనం బతికే రోజులు ఇవి, ప్రాక్టికల్గా మనం చేసే రోజులు. కానీ మనము దాన్ని మరచి ఎవరో ఏదో చెప్తున్నారు, మంత్రకాలు చెప్తున్నారు కానే కాదు, ఏది నమ్మే పని లేదు. సింపుల్గా ఇవన్నీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అన్నీ తొలగుతాయి, అన్నీ బాగుంటాయి. అర్థం చేసుకోండి, ముందుకెళ్ళండి. ఎందుకంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని రాలేదు, అట్లాగని ఎవరిని ఇచ్చేయడానికి రాలేదు. దయచేసి చెప్తున్నా, యూనివర్స్ అనేది ఖచ్చితంగా ఉంది. యూనివర్స్కి మనం ఏమిస్తామో మనకు యూనివర్స్ అది ఇస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి హ్యాపీగా. ప్రతిదీ ఒక జనాకర్షణ, మనకు జనం అనేటోళ్ళు మనకు రావాలి అంటే ఏ నంబర్ ఎక్కడ ఉండాలి, ఎలాంటిది ఉండాలని నేను చెప్తున్నాను. దాని ప్రకారంగా ముందుకెళ్ళండి. 100% సక్సెస్ మీ వెంటనే ఉంటుంది. సక్సెస్ అనేది వస్తుంది గ్యారంటీగా. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ 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 థ్యాంక్ యూ. మన న్యూమరాలజీ ఛానల్ 1 lakh కాబోతుంది. చాలా మంచి శుభ పరిణామం. మీ అందరికీ కూడా 1 lakh ఉన్న సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ.